నమస్తే, వెల్కమ్ టు సాస్ టీవీ. ఇటీవల ఒక వార్త, తాము ఆరాధించే దేవుడికి ఏం జరుగుతుందనే భయంతో అటు ఆయన అభిమానులు కావచ్చు, జన సైనికులు కావచ్చు, చాలా ఆందోళనలో ఉన్నారు. ఆ వార్త అంటే మీకు ఇప్పటికీ అర్థమై ఉంటుంది. కేంద్ర నిఘా వర్గాల హెచ్చరిక, పవన్ కళ్యాణ్కి థ్రెట్ ఉంది, జాగ్రత్తగా ఉండాలి అని. ఎందుకంటే పవన్ కళ్యాణ్ అనేది ఆయన ఒక ప్రజల మనిషి, ఎప్పుడూ ప్రజల్ని కలవడం, ప్రజల కోసం పరితపించే మనిషి. ఆయన నేను ఎదగాలనుకునే వ్యక్తి కాదు. ఆయన నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఎదగాలి, రాష్ట్రం బాగుపడాలని కోరుకునే చాలా చాలా తక్కువ మంది రాజకీయ నాయకుల్లో ఆయన కూడా ఒకరు. మరి అలాంటి వ్యక్తికి, అలాంటి మహా వ్యక్తి అనడం ఇంకా కరెక్టేమో, అలాంటి వ్యక్తికి థ్రెట్ ఉందని తెలిస్తే అటు జన సైనికులు కావచ్చు, అభిమానులు కావచ్చు, ఆ వార్త విన్నప్పటి నుంచి అందరూ కూడా చాలా ఆందోళనకు గురవుతున్నారు. తమ నాయకుడిని, తాము ఆరాధించే దేవుణ్ణి ఎలా కాపాడుకోవాలనే టెన్షన్లో అందరూ కూడా ఉండిపోయారు. సో దీనికి సంబంధించి జనసేన నగరాధ్యక్షులు దుగ్గిశెట్టి సుజయ్ బాబు మనతో ఆయనతో మాట్లాడదాం. మగవలకు శుభవార్త. 1 గ్రామ్ జ్యువెలరీలో ఇప్పటి వరకు మరెవ్వరూ ఇవ్వలేని ఛాలెంజింగ్ ధరలు కేవలం అలంకార్ ఆర్ట్ జ్యువెలరీలో మాత్రమే. మరిన్ని వివరాలకు 7998484841. సుజయ్, చెప్పండి, అసలు ఏంటి వార్త? ఎందుకు పవన్ కళ్యాణ్కి థ్రెట్ అనే వార్త ఎలా వచ్చింది బయటికి? అసలు అంటే జనాలకి మంచి చేయాలని నాయకుడికి ఇలాంటి థ్రెట్స్ ఎందుకు వస్తుంటాయి? అసలు ఇటువంటి వార్త విన్న తర్వాత నిజంగా మాకు కూడా ఒకంత భయం, నిజంగానే భయంగా ఉంటుంది. ఎందుకంటే మేము అభిమానుల నుంచి వచ్చానండి. నేను గత 20-25 సంవత్సరాల పైనుంచి కూడా అభిమాన సంఘాల నుంచి వచ్చాను. వాళ్ళ కుటుంబానికి కానీ, చిరంజీవి గారికి కానీ, పవన్ కళ్యాణ్ గారికి కానీ చిన్న మాట అంటే కూడా మేము తట్టుకునే పరిస్థితి అయితే ఉండదు. కానీ ఈరోజు రాజకీయ రణక్షేత్రంలో ఒక దశాబ్దం పాటు యుద్ధం చేసి ప్రత్యర్థుల్ని మట్టి కరిపించి ఈరోజు ప్రత్యర్థిని 11కి పరిమితం చేసిన ఒక మహానాయకుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారు. ఈరోజు అటువంటి మహానేతకి ఈరోజు ఇటువంటి, నాకు తెలిసి ఇవన్నీ ఏంటంటే కొంచెం తీసిపారేయాల్సిందే కాదు అటని చెప్పి మేము దీన్ని ఎక్కువ సీరియస్గా తీసుకునేది కూడా కాదు. ఇది నిజంగా, ఎందుకంటే ఆయన మమ్మల్ని అటువంటి వ్యక్తులు పవన్ కళ్యాణ్ గారిని టచ్ చేసే అంత ధైర్యము, సీను కూడా వాళ్ళ దాకా రాదనే మేము అనుకుంటున్నాం. ఎందుకంటే నిత్య దేవారాధనలో ఉన్న వ్యక్తి, ప్రతినిత్యం ప్రజల కోసం పరితపించాలి, ప్రజల కోసం ఏదో ఒకటి చేయాలి అని పరితపించే వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. అటువంటి వ్యక్తికి వారాహిమాత దయవల్ల కానీ, లేదా వారి కుటుంబం నిత్యం పూజించే శ్రీ ఆంజనేయ స్వామి వారి దయవల్ల కానీ ఖచ్చితంగా ఆయనకి ఎటువంటి ఇబ్బంది జరగదు. అదేవిధంగా మేము మరో వార్త కూడా విన్నాం, బ్లాక్ కమాండోస్ 18 మందిని పవన్ కళ్యాణ్ గారికి అలాట్ చేశారని. ఇప్పుడు దాకా ఆ బ్లాక్ కమాండోస్ లిస్ట్ అనేది ఒక నరేంద్ర మోదీ గారికి, అదేవిధంగా సోనియా గాంధీ గారికి, రాహుల్ గాంధీ గారికి మాత్రమే ఉన్నారు. తర్వాత పవన్ కళ్యాణ్ గారికే అటువంటి సెక్యూరిటీ కల్పించామని చెప్పి కేంద్ర వర్గాలు కూడా వెల్లడించడం నిజంగా చాలా సంతోషకరం. ఎందుకంటే ఆయన్ని మేము కంటికి రెప్పగా మేము కాపాడుకోవాలి. ఎందుకంటే ఆయన దేశాన్ని కాపాడుతాడు, రాష్ట్రాన్ని కాపాడుతాడు. ఈరోజు మేము గత 5 సంవత్సరాలు మేము ఎన్నో అవమానాలు ఫేస్ చేసామండి. వైఎస్ఆర్సీపీ వాళ్ళ కానీ, మేము లోకల్గా కానీ, బయట కానీ, కనీసం మీరు అసెంబ్లీ గేటు కూడా దాకలేరు, మీరు రాలేరు అంటే అవహేళన చేస్తున్నా, మమ్మల్ని కనీసం మేము ఎటువంటి కార్యక్రమాలు చేసినా మమ్మల్ని జైల్లో వేయడం, తర్వాత ఇటువంటి ఎన్నో ఉన్నాయి. మీరే మాతో పాటు ఎన్నోసార్లు చూసినారు. మాకు ఎన్నో ఇటువంటి ఇబ్బందికర వాతావరణాల దగ్గర నుంచి మేము ఈరోజు ఆంధ్రప్రదేశ్నే కాదు, భారతదేశ రాజకీయాలని సైతం శాసించే దిశగా ఈరోజు జనసేన పార్టీ ముందరికి రావడం నిజంగా చాలా ఆనందం. అటువంటి జరిగినప్పుడు ఇటువంటి వార్తలు అనేవి నిజంగా ఒక్కింత మనసుకు బాధగా అనిపించినా, కానీ వారాహిమాత దయవల్ల, ఆంజనేయ స్వామి దయవల్ల ఆయనకేమీ కాదని మేము అనుకుంటున్నామండి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ చూస్తే ఎవరికైనా కూడా ఆయన ఒక పెద్ద నాయకుడు, లేకపోతే పెద్ద హీరోని అనిపించదు. మన ఇంట్లో మనిషి, మన మనిషి, లేకపోతే ఇతను ఎక్కడో చూసామే మన పక్కింట్లో, అట్లా ఆ టైప్ ఫీలింగ్ కలుగుతుంది. ఎందుకంటే అది ఆయన గొప్ప లక్షణం కావచ్చు. సో అలాంటి వ్యక్తిని కలవాలి అనుకోవడం కామన్. అది ఎవరైనా ఈవెన్ ఛాన్స్ వస్తే నేను కూడా కలవాలని ట్రై చేస్తుంటా. సో ఇప్పుడు కలవాలనుకునే వాళ్ళకి ఈ స్పెషల్ కమాండర్స్ వల్ల కావచ్చు, ఈ సెక్యూరిటీ వల్ల కావచ్చు కొంచెం ఇబ్బంది పడే అవకాశం ఉందంటారు. దాన్ని ఎలా చూడొచ్చు మనం? అంటే ఇప్పుడు సెక్యూరిటీ రీజన్స్ తీసుకుని అది ఎటువంటి పెడతారనేది ఇంకా మాకు కూడా తెలియదంటే, ఇంకా క్లియర్ ఇన్ఫర్మేషన్ లేదు. ఒకసారి ఆ క్లియర్ ఇన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత, ఎందుకంటే కళ్యాణ్ గారు చెప్పారు, ప్రతి ఒక్కరిని జనసేన కోసం పనిచేసిన ప్రతి ఒక్కరిని కానీ, లేకపోతే కూటమి కోసం పనిచేసిన ప్రతి ఒక్కరిని కానీ కలుస్తానని చెప్పి పవన్ కళ్యాణ్ గారు మాట ఇచ్చున్నారు. కానీ ఖచ్చితంగా ఇది యాజ్ పర్ సెక్యూరిటీ రీజన్స్ వాళ్ళు ఏ విధంగా ప్రోటోకాల్స్ అరేంజ్ చేస్తారు, ఏ విధంగా చేస్తారనేది ఒకంత మేము కూడా వెయిట్ చేస్తూ ఉన్నామండి. ఎందుకంటే కార్యకర్తల్ని ఇప్పుడు మీకు ఎన్నో పార్టీలు తిరుగుండొచ్చు, మీరు తెలుగుదేశంలో చేసిన, తర్వాత వైసీపీలో చేసిన, తర్వాత బీజేపీలో చేసిన, తర్వాత కాంగ్రెస్లో చేసిన,
కానీ జనసేనలో చేసే ప్రతి ఒక్కరికి ఒకే ఒక కళ ఉంటుంది, పవన్ కళ్యాణ్ గారితో ఒక ఫోటో దిగాల, పవన్ కళ్యాణ్ గారితో ఒక్కసారి ఆయన్ని చూడాలా, ఒక్కసారి ఆయన్ని తాకాలా అని చెప్పి ఒక కళ ఉంటుంది. ఆ కళ కోసం కొన్ని సంవత్సరాలు పరితపించే వ్యక్తులను నేను చూశాను. కొన్ని సంవత్సరాలు పవన్ కళ్యాణ్ గారు ఎన్నో సందర్భాల్లో పవన్ కళ్యాణ్ గారు కూడా చెప్పారు, ఎందుకంటే వాళ్ళు ఎవరో కూడా నాకు తెలియదు, వాళ్ళు వచ్చి పని చేసుకుని వాళ్ళ పాటికి వాళ్ళు వెళ్ళిపోతారు, సైలెంట్గా ఉంటారని. అటువంటి వ్యక్తులు నిజంగా చాలా వేల మంది, లక్షల మంది ఉన్నారండి నిజంగా. అటువంటి వ్యక్తులందరినీ కలుస్తానని చెప్పి పవన్ కళ్యాణ్ గారు ఒక్కసారి పవన్ కళ్యాణ్ గారు మాటిస్తే అది కొంచెం లేట్ అవుతుందేమో కానీ ఖచ్చితంగా జరగద్ది. అంటే గోపాలలో కళ్యాణ్ గారు డైలాగ్ చెప్పారు, కొన్నిసార్లు రావడం లేట్ వచ్చాము కానీ రావడం మాత్రం పక్కా. ఆ టైప్లోనే ఉంటుందండి. ఖచ్చితంగా 100% ఆయన చెప్పారు కాబట్టి చేస్తారు అంతే. అది ఇప్పుడు 18 మెంబర్స్ స్పెషల్ కమాండోస్ ఇచ్చారు, ఎస్పీజీ ఫోర్స్ ఇచ్చారు. సో ఇది బెటర్ అంటారా, లేకపోతే జెడ్+ కేటగిరీ ఇస్తే బాగుంటుంది అనుకుంటారు? మీరేమనుకుంటున్నారు ఒక జనసేన అభిమానిగా, ఒక నాయకుడిగా? నాకు తెలిసి అయితే ఎస్పీజీ కమాండోస్ అయితేనే అనుకుంటున్నాం బాగుంటుంది కూడా. ఎందుకంటే మీడియా సోదరులు కానీ, తర్వాత మీరు కానీ ఇందాక కూడా అన్నారు, ఒక్కొక్క వ్యక్తి 400 మందితో సమానం, ఎవరు వచ్చినా కానీ పక్క. ఇప్పుడు అటువంటి సెక్యూరిటీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన్ని మనం కాపాడుకోవాలి, మన ప్రథమ కర్తవ్యం ఆయన. మనం అటువంటి వ్యక్తిని మనం కాపాడుకోగలిగితే ఈరోజు రాష్ట్రం కానీ, దేశం కానీ, మన ఊర్లు కానీ పచ్చగా ఉంటాయి. సో ఎస్పీజీ కమాండోస్ ఇవ్వడమే నిజమైన కరెక్ట్ అని అనుకుంటున్నానండి. మరొక ప్రశ్న, అంటే ఇప్పుడు ఈ సిచ్యువేషన్కి ఇది అప్రస్తుతం కానీ అడగక తప్పట్లేదు, ఇందాక మీ మాటలో విన్నాను కాబట్టి అడుగుతున్నాను. మొన్నటి వరకు పవన్ కళ్యాణ్ అసెంబ్లీ గేటు కూడా తాకనివ్వం అన్నవాళ్ళు అసెంబ్లీ లోపల కూడా రాలేకపోయారు. ఆయన ఈరోజు హుందాగా డిప్యూటీ సీఎం హోదాలో కూర్చోడు. ఆయన అసెంబ్లీలో చూసినప్పుడు మీకు ఫస్ట్ టైం ఏమనిపించింది అసలు ఆయన అలా చూస్తుంటే? మా దశాబ్దం నాటి కళ నిజంగా మేము పవన్ కళ్యాణ్ గారిని ముఖ్యమంత్రిగా చూడాలనుకున్నాం. కానీ క్రితంసారి 2019లో కనీసం ఆయన్ని కూడా 2 సార్లు పోటీ చేసిన, 2 సార్లు కూడా గెలవలేని పరిస్థితుల్లోంచి ఈరోజు రాష్ట్రాన్ని, దేశ రాజకీయాల్ని శాసించే దిశగా వెళ్ళి అక్కడి నుంచి ఈరోజు అసెంబ్లీలో డిప్యూటీ సీఎంగా ఆయన మేము చూస్తుంటే మాకు ఇంకా మేము పడిన కష్టం, మేము పడిన శ్రమ ఆయన ఆ రూపంలో చూసుకుంటే చాలండి. మాకు అంతకు మించి మాకు వేరే అవసరం లేదు. కానీ ఇప్పుడు జనరంజక పాలనలో ఆయన చాలా బిజీగా ఉన్నారు. రానున్న రోజుల్లో ఇంకా ఎన్ని అద్భుతాలు ఈరోజు ఆంధ్రప్రదేశ్లో సృష్టిస్తారనేది చూద్దామండి. ఆయన ఒక మాట చెప్పారంటే నేను కూడా విన్నాను స్పీచ్ ఇచ్చేటప్పుడు, నన్ను కాదనుకుని వెళ్ళిపోయి నేనైతే ఏం చేయలేను కానీ ఎన్నో నాయకుల్ని కాపాడుకుంటాను చెప్పి ఆయన స్పష్టంగా చెప్తున్నారు. ఒకవేళ ఆయన కాదనుకుని, అంటే ఆయన ఎంతో బాగా చూసుకున్నప్పటికి కూడా కొన్ని సందర్భాలు, అంటే దేనికి లొంగారో మనకైతే తెలియదు, మనం మాట్లాడకూడదు దాని గురించి, ఆయన వదిలేసుకొని వెళ్ళిపోయిన వాళ్ళు ఇప్పుడు వచ్చి సార్ మేము మళ్ళీ మీతో నడుస్తామంటే ఆయన ఆహ్వానిస్తారంటారా? పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు ఎవరిని కాదనే వ్యక్తి కాదండి. ఎందుకంటే ఆయన స్వభావం తెలిసినప్పుడు ఆయన కోసం కష్టపడిన వ్యక్తుల్ని కూడా ఆయన ఎప్పుడూ మర్చిపోరు. కాకపోతే ఆయన మొన్న ఒకసారి ఒక మాట అన్నారు, ఈసారి ఎలక్షన్కి వ్యూహం నాది, ఆచరణ మీది మాత్రమే అన్నారు. కానీ ఆయన మాటను నమ్మకుండా వెళ్ళారు. కానీ వాళ్ళు ఇప్పుడు వస్తే ఎలా రిసీవ్ చేసుకుంటారో అది కళ్యాణ్ గారి నిర్ణయమేనండి. కిషోర్ చెప్పండి, ఏంటి పరిస్థితి అసలు? ఎందుకు పవన్ కళ్యాణ్కి థ్రెట్ ఉంది? ఎందుకంటే ఆయన ఎప్పుడు కూడా ప్రజలు మంచి కోరే మనిషి. సో మంచి కోరే వాళ్ళకి ఇలాంటి జరుగుతాయి అనుకోవచ్చా? లేనండి. అందరికీ నమస్కారం. 100కో కోటికో ఒక్కరు ప్రజల కోసం తన ప్రాణత్యాగానికైనా సిద్ధపడతారు, వాళ్ళ ప్రజాక్షేమం కోసం పాటుపడతారు. వాళ్ళల్లో పవన్ కళ్యాణ్ గారు ఒకరు. ప్రజల తరపున పోరాడడానికి నాలాంటి వారికి ఎంతోమందికి శక్తినిచ్చి ప్రజా సమస్యలు తీర్చేందుకు ఒక వేదికను జనసేన పార్టీని ఏర్పరిచాడు. స్వార్థపూరితమైన రాజకీయ ఆలోచనలు ఉన్నోళ్ళు, వ్యక్తిగతంగా తామే కోట్లు సంపాదించుకున్న వాళ్ళు తప్పిస్తే ఆయనకు ప్రాణహాని తలపెట్టాలని ఎవరు కూడా అనుకోరు. ఎప్పటి నుంచో ఉన్నదే. మంచి ఎంత ఎదిగితే అంత కష్టం ఎదవలకి. ఆ ఎదవలు ఎవరైనా ఆలోచిస్తుంటే చెప్తున్నాను, మీరు హాని తలపెట్టాలనుకునేది రేపటి మన తరంకి, మనకి కాదు. మీరేదో బాగుపడతాం అనుకుంటున్నాను. ప్రపంచంలో ప్రజల శ్రేయస్సు కోసం వ్యక్తిగత జీవితాన్ని, ఎంతో విలాసవంతమైన జీవితాన్ని వదులుకొని పవన్ కళ్యాణ్ గారు ఈరోజు ప్రజల కోసం పాటుపడుతున్నారు. ఆయన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మా అందరికీ కూడా ఉంది. గతంలో ఎవరో ఏదో చేశారని ఊరుకునే పరిస్థితి అయితే లేదు. మీరు ఏళ్ల మీద లెక్కేసుకునే వాళ్ళు ఉంటే హాని తలపెట్టేవాళ్ళు కోట్లాది మంది అభిమానులు ఆయనకున్నారు. పొరపాటున పలానా వాళ్ళ ద్వారా హాని కలుగుతుంది అని తెలుసుకున్నారంటే మీ ప్రాణాలు గాల్లో కలిసిపోతాయని మరొకసారి తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా జనసేన నాయకులకి, మద్దతుదారులకి నేను ఇచ్చే సందేశం ఏంటంటే, మన ప్రజానాయకుడిని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. ఒక మార్పు కోసం దశాబ్ద కాలంగా ఆయన ప్రయాణిస్తూనే ఉన్నారు. ఈ ప్రయాణంలో ఎన్నో కష్ట నష్టాలని, ఎన్నో త్యాగాలని ఎదుర్కొన్నాడు. ఎంతో కఠినంగా రేపటి సమాజం బాగుండాలని ఆయన పాటుపడుతున్నారు. ఆయన కాపాడుకోవాల్సిన బాధ్యత కూడా మనకుంది. పదే కలవాలని, ఆయన పోయే వెహికల్స్ని ఆపడానికి కానీ మనం ప్రయత్నించడానికి మనం మానుకోవాలని నేను జనసేన పార్టీ తరఫున తెలియజేస్తున్నాను. ఆయన కలవాలి అని కాకుండా ఆయన ఆశయం గెలవాలి.
రేపటి తరం ఆలోచనలు ఆయన ముందుకు తీసుకెళ్తున్నాడు. మనందరం కూడా వాటికి వారధిగా నిలబడాలి. జనసేన పవన్ కళ్యాణ్ గారి తరఫున పనిచేస్తున్నామంటేనే అదొక పెద్ద గౌరవం. దాన్ని ముందుకు తీసుకెళ్ళండి. ఆయన పదే పదే కలవాలని కానీ ఎక్కడ పడితే అక్కడ ఆపాలని కూడా మీరు ప్రయత్నించొద్దని నేను తెలియజేస్తున్నాను. అదేవిధంగా కేంద్రం కూడా బ్లాక్ కమెండేషన్ అరేంజ్ చేసింది. కేంద్ర స్థాయిలో పెద్దవాళ్ళందరికీ ఇదే నా విన్నపం. రాబోయే తరాలకి కాబోయే ప్రజా నాయకుడు మా పవన్ కళ్యాణ్ గారు, రేపటి కళల ఆశయం మా పవన్ కళ్యాణ్ గారు. చాలా జాగ్రత్తగా కాపాడాలని నేను కోరుకుంటున్నాను. అంటే బ్లాక్ కమెంట్స్ ఇచ్చింది ప్లస్ Z+ కూడా పెంచితే బాగుంటుందని చెప్పి ఒక ఇది కూడా వస్తుంది. అసలు ఎందుకు పవన్ కళ్యాణ్ మీదే ఎందుకు కన్నేశారంటారు? ఇంకా ఎలాంటి చర్యలు తీసుకుంటే బాగుంటుంది? అంటే కేంద్రం సైడ్ నుంచి ఆల్రెడీ బ్లాక్ కమెంట్స్ ఇచ్చింది, ఓకే, ఇంకా బెటర్గా ఏం చేస్తే బాగుంటుంది? అట్ ద సేమ్ టైం ప్రజలు కూడా అంటే ఆయన సెల్ఫీల కోసం అడగడం కావచ్చు. సో ఎవరైతే బాగా ఆయన ఇష్టపడే ఉంటారు, అంటే నాకు తెలిసి ఆయన ఇష్టపడిన వాళ్ళు ఎవరు ఉండరు నాకు తెలిసి. సో ఆయన ఇష్టపడే వాళ్ళు ఖచ్చితంగా ఆయన దగ్గరికి వెళ్ళి ఫోటోలు తీసుకొని కోరుకుంటారు. సో అట్లాంటి వాళ్ళకి ఇది కొంచెం బ్యాడ్ న్యూస్ అనుకోవచ్చు, ఎందుకంటే కలవలేరు కదా అంత ఈజీగా. ఖచ్చితంగా ప్రోటోకాల్ పాటించాలి, క్రమశిక్షణ పాటించాలి. జన సైనికులందరూ ఆయన అభిమానులు కూడా ఈరోజు దోవలో పోతుంటే నన్నే అడుగుతారు. రోడ్లో గాంధీ బొమ్మ సెంటర్ నుంచి VRC దాకా కలిసి వస్తే కనీసం ఒక 1000 మంది అన్న కళ్యాణ్ గారిని కలవాలి, ఒక ఫోటో తీసుకోవాలి అని. ఇదంతా అభిమానం. మన అభిమానం ఎంత స్థాయిలో ఉందో అంతే స్థాయిలో ఇది ఈ క్షుద్రశక్తులు కూడా ఉన్నాయి. వీళ్ళందరినీ ఎదుర్కోవాలంటే ఆయన కాకుండా ఆయన ఆశయం గెలవాలి, మనం గెలవాలని కోరుకోండి. ఖచ్చితంగా భద్రత తీసుకోవాలి. ఈ రోజున ప్రజలందరూ ఆలోచన కలిగే శక్తిని కలిగి ఉన్నారు. ఇంటర్మీడియట్ పాస్ అయిన విద్యార్థి ఖచ్చితంగా జనసేన అభిమాని, పవన్ కళ్యాణ్ గారి ఆశయ సాధన కృషి చేసే వ్యక్తి అయి ఉంటారు. వీళ్ళందరికీ స్ఫూర్తి ప్రదాత పవన్ కళ్యాణ్ గారు. రేపటి రోజున నేను సొంతంగా బాగుపడాలని కాకుండా నా చుట్టూ ప్రపంచం బాగుపడాలి, నా చుట్టూ ఉన్న పరిస్థితులు బాగుపడాలి అని యువత ఈరోజు ముందడుగు వేస్తుంది. వీరందరూ కూడా ఆలోచించి ఈ సెల్ఫీల కోసం, ఆయనకి ఇందాక చెప్పినట్లు సెల్ఫీల కోసం ఎగబడకుండా ఎక్కడ పడితే ఆపడము అట్లాంటివి ప్రయత్నించకుండా ఆయన మార్గాన్ని ఆయన చూసుకోవాలి. నేను ఎప్పుడు చెప్పినాను, పసిపిల్లోళ్ళలాగా అధ్యయనం చేస్తున్నాడు. రాజకీయం అంటే ఏంటి, పరిపాలన ఏ విధంగా చేస్తే మా నాయకులు బాగుపడతారని కాకుండా ప్రజలు బాగుపడతారని ఆలోచించే గొప్ప ఆశయాలు ఉన్న పవన్ కళ్యాణ్ గారిని మనందరం మద్దతు ఇవ్వాలి. Z+ కేటగిరీ కూడా కల్పించాలి. ఎప్పుడు మన మోడీ గారు చెప్పినట్టు ఆయన తుఫాన్ అని, ఒక తుఫాన్ ఆయన, ఒక శక్తివంతమైన తుఫాన్ పవన్ కళ్యాణ్ గారు. ఆయన కాపాడుకోవాల్సిన బాధ్యత కేవలం రాష్ట్ర ప్రజలకే కాదు కేంద్ర ప్రభుత్వానికి కూడా ఉందని నేను ఒక్కసారి తెలియజేస్తున్నాను. సో ఆయన ఇబ్బంది పెట్టకుండా కిషోర్ చెప్పినట్టు ఆయనతో సెల్ఫీల కోసం కాకుండా ఆయన ఆశయ సాధన కోసం ఆయన అభిమానులు కావచ్చు, జన సైనికులు కావచ్చు, వీళ్ళంతా కూడా కలిసి కృషి చేయాలి. ఒక మంచి నాయకుడిని, స్వార్థం లేని రాజకీయాలు చేయాలి అనుకునే ఒక నాయకుడిని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉంది. ఆయన ఇబ్బంది పెట్టకుండా ఆయన దారిని ఆయన వెళ్ళనిస్తే హ్యాపీగా ఆయన మన కోసం పనిచేస్తున్నాడు. ఇప్పుడు జనసేన నాయకులు కిషోర్ చెప్పినట్టు నేను బాగుపడాలని చూసుకునే వ్యక్తి కాదైనా, నా రాష్ట్రం బాగుండాలి, నా ప్రజలు బాగుండాలి అనుకునే వ్యక్తి. అలాంటి వ్యక్తి ఆశయాలకు మనందరం కూడా అనుగుణంగా నడుద్దాం. ఆయన పైన ఆయన చేసుకొనిద్దాం, ఆయన డిస్టర్బ్ చేయకుండా. ప్లస్ ఆయన్ని మనం కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది. మగవలకు శుభవార్త. 1 గ్రామ్ జ్యువెలరీలో ఇప్పటి వరకు మరెవ్వరూ ఇవ్వలేని ఛాలెంజింగ్ ధరలు కేవలం అలంకార్ ఆర్ట్ జ్యువెలరీలో మాత్రమే. సొంత తయారీదారుల చేత డైరెక్ట్ గా కస్టమర్లకు నచ్చిన విధంగా నగలను వారు కోరిన డిజైన్ లో కస్టమైజ్ చేసి ఇవ్వబడును. మరిన్ని వివరాలకు 7998484841 7998484842